కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, చెస్, యోగా, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, చెస్, యోగా, వస్తా చూడు చూడు ఫేస్బుక్లో వస్తుంది టీవీ ఛానల్ రాత్రి వస్తుంది 10:30 వాళ్ళు కప్పు కొట్టరు కప్పు కొట్టరు బ్యాడ్మింటన్ బాయ్స్, బ్యాడ్మింటన్ అలాగే బ్యాడ్మింటన్ రన్నర్స్ కే గంజప్ప, అలాగే విన్నర్స్ నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూలు టి అలీ భాయమహమ్మద్ నాయుడు నాగేశ్వరరావు గారు, అలాగే టి అలీ రావాలి ప్లేస్ టి అలీ గ్రౌండ్లోనే ఉన్నా కబడ్డీ అలాగే
తెలుగు ఉపాధ్యాయులు మన అనిల్ సార్ గారు కూడా అలంకరించడం. అలాగే ఈ సంవత్సరము కౌతాల మండలము గేమ్స్ చాలా చక్కగా నిర్వహించి మంచి పేరు ప్రకాశం సాధించిన ఈ గుమ్మల రాముడు కూడా మా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే నిర్వహణ స్కూల్ న్యాయమోపాధ్యాయుడైన సత్యానరావు గారికి, అలాగే గోపన్ సార్ గారు కూడా మీరు ఈ మ్యాచెస్ అన్ని దగ్గరుండి ఏర్పాటు చేసిన గోపన్ సార్ని, భక్తు సత్యనారాయణ గారిని, అలాగే రమేష్ గారిని, అలాగే జగన్నాథ్, అలాగే మా ఆరోగ్యపర్ కాల నుంచి ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా చేరుతుంది. అలాగే రమేష్ సార్ గారు కూడా ధన్యవాదాలు జరుపుకుంటారు. ఫైనల్ మ్యాచ్ ఒకటే చేసి అదొక ఫైనల్ మ్యాచ్ గోవిందరాజు గోవింద్ సార్ జరిపాల్సిందిగా కూర్చున్నాం. ఇంకా రైట్ డిస్ట్రిబ్యూషన్ జరిపిస్తాము. సార్ గురించి మా నియోజకవర్గం కోఆర్డినేటర్ అయిన నరసింహ సారు మాట్లాడతారు. అలాగే వ్యాయామోపాధ్యాయులు శాంతివర్ సారు, అలాగే భాషా స్కూల్ పీడి గారు, ఉపాధ్యాయుడు మా మిత్రుడు సారు నరసింహ సార్ కూడా వేదిక అందించవలసిన కూర్చున్నాం. అలాగే మంత్రాలయం నియోజకవర్గము స్థాయి కోఆర్డినేటర్ నియోజకవర్గం జి నరసింహ సార్ గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కూర్చున్నాం. అలాగే కౌతాల మండలం ఫోన్ చేయమని అండర్ 14 కబడ్డీ విన్నర్స్ తీసుకోవాల్సిందిగా కూర్చున్నాం. విన్నర్స్ కేబుల్ తీసేసాం, అది సరిపడుతుంది. కూర్చోండి కూర్చోండి బాబు, కింద కూర్చోండి, కింద కూర్చొని అందరూ వస్తారు, రావాలి, కింద కూర్చోవాలి. యూత్ సైడ్ కూడా పట్టుకోండి, యూత్ సైడ్ గట్టిగా చప్పట్లు కొట్టడమా. ఈసారి ఆరోగ్య కాలనీ చాలా చక్కగా ఆడారు. అబ్బాయి కూడా చేశాం. అలాగే నెక్స్ట్ థ్యాంక్ యూ సార్. అలాగే నెక్స్ట్ రన్నర్స్ వచ్చి జెడ్పీహెచ్ఎస్ పెద్ద హరివాణం పిల్లలు రావాలి కూర్చున్నాం. శివరాజ్ సార్, శివరాజు స్పీడ్ రావాలి. విన్నర్స్ వచ్చి జెడ్పీహెచ్ఎస్ వీరబాబురావు, జెడ్పీహెచ్ఎస్ వీరబాబురావు, Under 17 winners, జెడ్పీహెచ్ఎస్ వీరబాబురావు కూర్చున్నాం. Under 17 runners, జెడ్పీహెచ్ఎస్ వేదిక ప్రవేశంలో కూర్చున్నాను. మంత్రాలయము నియోజకవర్గము కోఆర్డినేటర్ Under 14
రైట్, ఓకే. వ్యాయామోపాధ్యాయులు, అదేవిధంగా మన టీచర్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా క్రీడాకారులందరికీ నా ఆశీస్సులు. స్వామి మనకు ఆదోని టౌన్లోనా మంచి దాత అనమాట. ఎప్పుడు విద్యార్థుల్ని స్కూల్స్, తర్వాత బుక్స్, మిగతా మెటీరియల్స్ అవన్నీ స్వామి దానాలు చేస్తుండేవాడు అనమాట. అన్ని స్కూల్స్ దాదాపు. ఈసారి స్వామి నాకు ఐడియా వచ్చింది, ఇక్కడ ప్రతిసారి గేమ్ జరిగేటప్పుడు మెడల్స్ తర్వాత సీడ్స్ డిస్ట్రిబ్యూషన్ గవర్నమెంట్ స్పాన్సర్ చేయదన్నమాట. అది మేమే ఉపాధ్యాయులు లేకపోతే పీజీలు దాత పట్టుకొని ప్రతిసారి మనమే స్పాన్సర్ చేసి ఇస్తుంటాం అన్నమాట. ఈసారి స్వామిని అడిగిన వెంటనే స్వామి 50% చేయి, 50% వేరే ఒక ఉపాధ్యాయులు మాట్లాడారు. వద్దు నేనే అంతా మొత్తం మెడల్స్ సీడ్స్ అన్ని నేనే ఇస్తాను స్పాన్సర్. దాదాపు ఎంత అవుతుందంటే ఒక 10,000 అంతా నేనే ఇస్తానని చెప్పి మన క్రీడాకారులు కూడా స్వామి ప్రేమతోన మన క్రీడాకారులకు కూడా అందరూ దాతగా ఇచ్చినందుకు మన క్రీడాకారుల తరఫున, అదేవిధంగా మన వ్యాయామోపాధ్యాయులు అందరూ తరఫున మన నాగరాజ స్వామి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. విజేతలు కూడా ఇలాంటి వాళ్ళు మంచి చేసుకోవాలన్నమాట. ఎవరైనా చేసినారు అంటే వాళ్ళు మాత్రం మర్చిపోకుండా కాకుంటుంటే బాగుంటుంది అనమాట. మీరు ఎక్కడికి పోయితే 10 నిమిషాలు మాకు హెల్ప్ చేస్తారని. ఓకేనా? ఇప్పుడు విజేతలకి బహుమతి కార్యక్రమం జరుగుతుంది. విన్నర్స్ వచ్చి ఎన్ఎంహెచ్ఎస్ స్కూల్లో చూడరా అట్లా వచ్చేది ఈ లలిత్ జైన్ కృష్ణ విత్ వాళ్ళ నాయన ఫాదరు జమ్ములయ్య. అండర్ 14 విన్నర్స్ టి లలిత్ జైన్ కృష్ణ అక్షరశ్రీ స్కూల్. అలాగే వ్యాయామోపాధ్యాయుడు శేషావులు రావాల్సిందే. వేరే వాళ్ళు ఆటో వీడియో తీసుకో ఉన్నాడు సార్ మీరు. దప్పనేమన్నా అంతే. మొట్టమొదటిసారిగా కుప్పగలు వాలీబాల్లో విన్నర్ సాధించడం అంటే చాలా కష్టపడి ఆ వ్యాయామం నెక్స్ట్ విజేతలకు మన ఎంఏఓ సార్ చేతుల మీద క్రీడాకారులకు బహుమతి కార్యక్రమం జరుగుతుంది. నియోజకవర్గం స్థాయిలో అందరూ కూడా ఇక్కడ దాదాపుగా ఉన్నటువంటి యూపీ స్కూల్లో, హై స్కూల్లో విద్యార్థులందరూ కూడా అండర్ 14, అండర్ 17 స్థాయిలో క్రీడల్లో పాల్గొనడం అనేటటువంటి జరిగింది. వాలీబాలు, ఖోఖో, కబడ్డీ ఈ గేమ్స్ అన్నింటినీ కూడా ఇక్కడ SGFI ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దీనిలో దాదాపుగా 500 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ప్రతి దాంట్లోనూ కూడా 20 టీముల పైనే పాల్గొనడం జరిగింది. అందరూ విద్యార్థులు కూడా మంచి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి చక్కగా ఇక్కడ మున్సిపల్ హై స్కూల్ ఉన్నత పాఠశాల ప్లే గ్రౌండ్లో ఇక్కడ ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. జిల్లా విద్యాశాఖ అధికారి మరియు SGF సెక్రటరీ వాళ్ళ యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ ఆదోని నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయిలో ఈ గేమ్స్ను నిర్వహించడం జరిగింది. ఇక్కడ పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ కూడా మరి ఈ పాఠశాలలో రిటైర్డ్ అయినటువంటి ఉపాధ్యాయులు సుస్వరం నాగరాజ్ సార్ గారు మరియు నెక్స్ట్ ఇయర్ రిటైర్డ్ కాబోతున్నటువంటి
ఈ పాఠశాల మున్సిపల్ ఉన్నత పాఠశాల పీడీ గారైనటువంటి శ్రీ నర్సయ్య సార్ గారు వాళ్ళిద్దరూ కూడా స్పాన్సర్ చేసి విద్యార్థులందరికీ కూడా మెడల్స్ మెమోంటోస్ తర్వాత కప్పులు వాటన్నింటినీ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సహకరించినటువంటి ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు నెహ్రూ మెమోరియల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ధన్యవాదాలు. ఈరోజు అండర్ 14 అండర్ 17 బాయ్స్ వాళ్లకు గేమ్స్ నిర్వహించడం జరిగింది. అదే మాదిరిగా రేపు అండర్ 14 అండర్ 17 గర్ల్స్కు రేపు ఈ క్రీడా కార్యక్రమాలు అనేటటువంటివి జరుగుతాయి. మరి విద్యార్థులందరికీ కూడా ఈరోజు నెహ్రూ మెమోరియల్ పాఠశాల వారు భోజన సదుపాయాలను కలిగించినారు. అందుకు గాను వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. నా పేరు శ్రీనివాసులు, నేను మండల విద్యాశాఖాధికారి ఆదోని మండలం. నర్సయ్య మున్సిపల్ హై స్కూల్లో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఎస్జిఎఫ్ ఆధ్వర్యంలోన మన ఆదోని నియోజకవర్గంలో అండర్ 14 అండర్ 17 బాయ్స్ గర్ల్స్ గేమ్స్ వచ్చేసి కబడ్డీ, ఖో, వాలీబాలు, బ్యాడ్మింటన్, చెస్, యోగా ఈ ఈవెంట్లోన మొత్తం నియోజకవర్గంలో ఉన్నట్టు అన్ని పాఠశాలల విద్యార్థులకు మేము ఇక్కడ పోటీలు నిర్వహించడము జరిగింది. ఈ పోటీలన్నీ మా వ్యాయామోపాధ్యాయుల సహకారంతోన అదేవిధంగా మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిఓస్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు అదేవిధంగా ఎంఈఓ శ్రీనివాసులు సార్ గారి ఆధ్వర్యంలోన ఇక్కడ చాలా గ్రాండ్గా సక్సెస్ఫుల్గా ఏమాత్రము ఇక్కడ ఇబ్బందులు లేకున్నట్ల అన్ని ఈవెంట్లు సక్సెస్ఫుల్గా జరిగినాయి. ఈరోజు రేపు అమ్మాయిలు జరుగుతుంది, అమ్మాయిలు కూడా ఇదే విధంగానే మేము గేమ్స్ అన్నీ సక్సెస్ఫుల్గా జరుపుతామని మా వ్యాయామోపాధ్యాయుల తరఫున తెలియజేస్తున్నాను. నా పేరు ఎస్ నర్సయ్య, పీడీ, మున్సిపల్ హై స్కూల్.